ఒక బ్రాండ్ని తీసుకొచ్చాం మార్కెట్లోకి, స్నాక్ బైట్. స్నాక్ బైట్ అంటే ఒక స్నాక్ని మనం బైట్ చేస్తాం కదా, అలాగా దాని పేరు. సో స్నాక్ బైట్ ఈజ్ అ ఫ్రాంచైజీ నేమ్. ఓకే, ఈ ఫ్రాంచైజీలో మనం ప్రస్తుతానికి ఇంక్లూడ్ చేసిన ఐటమ్స్ అంటే కేఎఫ్సీ మీకు చెప్పా కదా ఐటమ్స్, ఆ మెనూ మీకు డీటెయిల్గా మీకు స్లైడ్లో చూపిస్తాము. ఓకే, సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మామూలు ఫ్రాంచైజీ, ఫస్ట్ మీకు ఫ్రాంచైజీ గురించి చెప్తాను, ఎందుకంటే దానికి దీనికి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి మీకు అర్థం కాదు. సో మీరు అయిన క్వశ్చన్ కరెక్టే, నా గురించి అడిగారు ఫస్ట్, కానీ నేను ఫస్ట్ ఫ్రాంచైజీ గురించి చెప్పాలనుకుంటాను. మార్కెట్లో ఫ్రాంచైజీ అంటే ఏంటి, చాలా మంది ఏమనుకుంటారో డబ్బులు పెట్టేసి తీసుకొని తర్వాత రన్ చేసుకుంటే లాభాల్లోకి వెళ్ళిపోతాను అనుకుంటారు. ఇక ప్రతి ఒక్క ఫ్రాంచైజీ ఇచ్చే 4 ఆప్షన్స్ సేమ్, నో రాయల్టీ, నో ఫ్రాంచైజీ ఫీజ్, 1 month మెటీరియల్ ఫ్రీ, రాయల్టీ ఏం లేదు అంటారు. కానీ మనం పే చేస్తున్న కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి గెట్ అనేది ఒక పర్సన్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒక సగటు ఫ్రాంచైజీకి, ఒక టీ ఫ్రాంచైజీకి 4 లక్షలు, ఒక ఫుడ్ ఫ్రాంచైజీకి 8 లక్షలు కడితే అంత మెటీరియల్, అంత ఎక్విప్మెంట్, అంత కాస్ట్కి వర్త్ ఐటమ్స్ మనకు వస్తున్నాయా, ఇంటీరియర్స్ వస్తున్నాయా అనేది మార్కెట్లో మనం ఫస్ట్ చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఉన్న ఫ్రాంచైజీస్ అన్నిటికీ ట్రేడ్ మార్క్స్, ఎంఎస్సి సర్టిఫికేషన్స్, ఓనర్ ఇప్పటికీ రిలేబులా, ఎందుకంటే ట్రేడ్ మార్క్స్, రిజిస్ట్రేషన్స్, ఎంఎస్సి మీరు లేకపోతే ఆ కంపెనీ రేపు ఉంటుందా? మీరు పెట్టుకున్నారు ఇవాళ ఒకరోజు ఒక కస్టమర్ వచ్చాడు, ఫ్రాంచైజీ తీసుకున్నాడు, బాగుందని చెప్పి టేస్ట్ పెట్టాడు, రేపు తర్వాత ఏదో ఇబ్బందుల ప్రాబ్లమ్స్ వల్ల ఫ్రాంచైజీ ఓనరే మాయమైపోయాడు, ఎవరిని అడుగుతారు? పెట్టిన డబ్బులకి ఏం చేస్తారు? సో ఈ ప్రాబ్లం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు, టీ ఫ్రాంచైజీ తీసుకొని ముందర టిఫిన్ సెంటర్ పెట్టుకుంటున్నారు, లేదు అంటే ఫుడ్ ఫ్రాంచైజీ తీసుకొని ముందర చైనీస్ బండి పెట్టుకుంటున్నారు. అలా కాకుండా అలాంటి అవాయిడ్ చేయడానికి మన పాకెట్ ఫ్రెండ్లీ మెనూలో లీస్ట్ బడ్జెట్లో మన ఫ్రాంచైజీ స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 4 lakhs నుంచి స్టార్ట్ పెడుతున్నాం. ఓకే, దీనిలో A to Z మీరు ఒక లొకేషన్ చూసుకొని ఖాళీ పెయింట్ కార్పెట్ వర్క్ చేసుకుంటే మీకు A to Z మీరు ప్రొవైడ్ చేసే లిస్ట్లో per 200 SFT దిస్ ఇస్ అ కాస్ట్. బియాండ్ 200 SFT, 250 SFT, 600 rupees per SFT అనేది కాస్ట్ డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఈ కాస్ట్ ప్రకారం మనం ఫ్రాంచైజీకి పెరిగిపోతుంటారు. ఎందుకంటే చూడండి, మనం 300 to 400 SFTలో ప్లాన్ చేస్తాం, ఈ అవుట్లెట్ 400 SFT రఫ్లీ. సో మీరు 1000 SFT తీసుకున్నారు అనుకోండి, మెటీరియల్ పెరిగిపోతుంది. అది ఫ్రాంచైజీ ఓనర్ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫ్రీజర్ కెపాసిటీ, పిజ్జా ఓవెన్ కెపాసిటీ, 5 years కెపాసిటీ, ఫర్నిచర్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకే ఏరియా బట్టి పెరుగుతుంది. బట్ ఐడియల్లీ ఒక పర్సన్, ఒక యావరేజ్ ఎకనామిక్ పర్సన్ సస్టైన్ కావాలంటే ఒక 250 SFT ఉన్న ఏరియా, రెంట్ 20 to 30,000 ఉండేసి ఒక 4 tables, 12 chairs, 100 SFTలో కిచెన్ వచ్చేలా చూసుకుంటే మంచిగా బిజినెస్ సెట్ చేసుకోవచ్చు 4 lakhsలో. ఓకే, అందుకని కస్టమర్స్ కూడా చెప్పేది ఏంటంటే రెంట్స్, పవర్ బిల్స్ ఇవన్నీ మనకి కవర్ అయిపోతాయి, ఎందుకంటే మన ఫుడ్లో ప్రాఫిట్ మార్జిన్ వచ్చి 70%. ఓకే, ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది, అడగండి. ఏంటంటే ఇప్పుడు 200 SFT, 250 SFT ఉన్న వాళ్ళు ఎందుకు ఫ్రాంచైజ్ తీసుకోవాలి? అసలు ఫ్రాంచైజ్ తీసుకోవాలా వద్దా? ఎందుకంటే వాళ్ళు ఓన్గా కూడా ఏదో ఒకటి బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, బట్ వై ఫ్రాంచైజ్? సో దే హ్యావ్ 4 factors. ఫస్ట్ థింగ్, మీరే కస్టమర్ అనుకున్నాం, మీరే కస్టమర్. హైదరాబాద్లో చాలా మంది చేస్తున్న రెగ్యులర్, హైదరాబాద్ అన్న కాదు, చాలా మంది పీపుల్ హూ ఆర్ వాంట్ టు ఓపెన్ ఎ ఫుడ్ ఫ్రాంచైజీ చేస్తున్న రెగ్యులర్ మిస్టేక్ ఇదే. ఒకటి ఏంటంటే ఫ్రాంచైజీ ఎంక్వైరీ చేస్తారు ఒక 10, దాంట్లో వాళ్ళ లిస్ట్ ఏంటిది, ఎక్విప్మెంట్ ఏంటిది అని ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ తగ్గట్టుగా లోకల్ మార్కెట్లో మెషిన్స్ తీసుకుంటారు. సపోజ్ అజ్యూమ్ మన ఇంట్లో ప్రీతి మిక్సీ ఉంది 3,500, బాష్ ఉంది 12,000 మిక్సీ. బట్ ఆ రెండింటిలో ఏ మిక్సీ అయినా తీసుకొచ్చి మన షాప్లో పెట్టి డైలీ 200 మిక్సీ చేస్తే సస్టైన్ అవుతుందా? అవుతుందా? అవ్వదు. అంతే. సో దట్ ఈస్ ఎ కమర్షియల్ 18,000 బ్లెండర్ మినిమం, 18,000 to 1.8 కూడా ఉన్నాయి బ్లెండర్స్. సో పిజ్జా ఓవెన్స్ కూడా అలాగే, అన్ని మెషిన్స్ అలాగే. సో నాచి రకం తక్కువ క్వాలిటీవి తీసుకొని సగం నాలెడ్జ్తోని ఫ్రాంచైజీ పెట్టి ఇబ్బందులు పడి అండ్ షెఫ్ ఓరియంటెడ్ ఉంటాయి ఫ్రాంచైజీ. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఫ్రాంచైజ్ తీసుకుంటే ఎలాంటి పాయింట్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ కీ పాయింట్స్, చెక్ పాయింట్స్. సో ఇవి స్టాండర్డ్స్ ఫాలో అయ్యేటి ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ వచ్చేసి ఫ్రాంచైజీలో మీకు కాస్ట్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాడా, సెకండ్ మాస్టర్ ఓరియంటెడా, 0 wastage మోడలా, టేస్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందా, లేబర్ డిపెండెంటా, ఇవి చూసుకోవాలి. ఎందుకంటే మీరు బయట ఫ్రాంచైజీ తీసుకోకుండా ఓన్గా పెట్టుకున్నారు అనుకోండి, మౌత్ పబ్లిసిటీతో ఒక ఏరియాకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ఏరియా పర్సన్ మీ షాప్ విజిట్ చేస్తారు, మీరు ఫ్రాంచైజీ తీసుకోకపోతే. అది ఫ్రాంచైజీ అయితే గ్లోబలీ మార్కెటింగ్ చేస్తారు. సో అలా దారిలో వెళ్ళేవాడు కూడా పేరు చూసి వస్తారు కస్టమర్, అవునా కదా? అండ్ బికాస్ ఆఫ్ కంపెనీ ప్రోడక్ట్స్, కోర్ ప్రోడక్ట్స్, వి టెల్ యూ దట్ ప్రొసీజర్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా చెప్తే 6th class చదివే పిల్లోడు చేసిన 60 years
ఏజ్ ఉన్న షెఫ్ చేసిన సేమ్ టేస్ట్ వస్తుంది. ఓకే అక్కడ మెయిన్ ఫ్రాంచైజీ అవసరం మీకు. ఓకే కన్సిస్టెన్సీ ఇన్ ద టేస్ట్. అంటే ఏ షెఫ్తోని ఏ ఎంప్లాయ్తో మీకు సంబంధం లేదు. మేము ఇచ్చే కన్సిస్టెంట్ మెటీరియల్తో మీరు స్టెప్స్ ఫాలో అయితే సేమ్ టేస్ట్ సో వస్తుంది. అంటే ఇది ఏ ఫ్రాంచైజ్ అయినా తీసుకోవచ్చు కదా అప్పుడు మరి? ఏ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు, కానీ ఏ ఫ్రాంచైజీలోనూ మన ఫ్రాంచైజీ డిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కాస్ట్, సెకండ్ టేస్ట్. ఎందుకంటే నేను యూకే కేప్స్లో వర్క్ చేశాను కదా, ఓకే. సో ఆ స్టాండర్డ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్షన్ అయినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేకుండా వీ యూజ్ 3 to 4 కలర్స్ ఆఫ్ నైఫ్, కలర్ కోడింగ్ నైఫ్. బ్లూ ఫర్ పన్నీర్, గ్రీన్ ఫర్ లెట్యూస్, రెడ్ ఫర్ చికెన్. ఇలా బేసిక్ థింగ్స్ కూడా మేము ఫాలో అవుతాం. ఓకే. అండ్ వీ డీటెయిల్డ్గా ఫాలో అవుతాం. అండ్ వీ పుట్ సపరేట్ కిచెన్ ఫర్ separate fryers for chicken and separate fryers for French fries. Okay. So there is no contamination within veg and non-veg. Okay. And the best part is we provide only core raw materials. Core raw materials అంటే ఏంటి? మసాలాలు, మైనీస్లు, టేస్ట్ ఎన్హాన్స్మెంట్స్, స్ప్రింక్లర్స్, ఇవి మొత్తం ఫ్రాంచైజీ మీద 12 ఐటమ్స్ ఉంటాయి. మిగతా ఫ్రాంచైజీతో ఏంటి? బర్గర్ బాక్స్ కంపెనీ దగ్గర తీసుకోవాలి, మిల్క్ షేక్ బాటిల్ విత్ ప్రింటెడ్ కంపెనీ దగ్గర తీసుకోవాలి, లెట్యూస్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, బర్గర్ బన్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, ఫ్రెంచ్ ఫ్రైస్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, A to Z వాళ్ళ దగ్గర తీసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది? ఫ్రాంచైజీ ఇచ్చిన వాడికి ప్రాఫిట్ అవుతుంది, తీసుకున్న వాడికి ఎప్పుడు ప్రాఫిట్ లేదు. మరి ఇక్కడ ఇలా మీ మోడల్ ఇలా? మా మోడల్లో మేము లోకల్ వెండర్స్ని మేము అటాచ్ చేస్తాం. మేము మధ్యలో మిడిల్ మ్యాన్ ఉండం. మా కమిషన్ వద్దు, ఇందులో రూపాయి కమిషన్ వద్దు, రూపాయి ప్రాఫిట్ కూడా వద్దు. అసలు మేము ఏం తీసుకోం. ఐఎమ్ నాట్ మిడిల్ మ్యాన్గా ఉండడమే మిగతా ఫ్రాంచైజీ వాళ్ళకి ప్రాఫిట్. అండ్ దే విల్ ప్రొవైడ్ ఎవ్రీ ఐటమ్ త్రూ వయా ఫ్రాంచైజీ. సో వాళ్ళకి 4 రూపీస్ తయారయ్యేది 6 రూపీస్కి అమ్మడం, 10 రూపీస్ది 12 రూపీస్కి అమ్మడం, 100 రూపీస్ 200కి అమ్మడం, ఇలా చేసుకుంటారు. సో మనం అలా చేయకుండా డైరెక్ట్ వెండర్కి డైరెక్ట్ అటాచ్ చేస్తాం. దానివల్ల ఫ్రాంచైజీ ఇచ్చిన మీకేం లాభం? మనకి ఫ్రాంచైజీలో లాభం చూడట్లేదు, గ్రోత్. బికాస్ ఫ్రాంచైజీ మీద ఉన్న పేరు మారాలి. ఫ్రాంచైజీ అంటే ఒక మోసము, ఒక స్కాము, లేకపోతే తీసుకున్న అందరూ లాస్ అవుతున్నారు అని ఒక ఫీలింగ్ వచ్చింది ప్రజల్లోకి ఈ మధ్యలో. ఆ ఫీలింగ్ మార్చాలి అంటే ఫ్రాంచైజీ పెట్టి అమ్మేవాడు కాదు, ఫ్రాంచైజీ తీసుకున్నవాడు ప్రాఫిట్ అవ్వాలి. ఇప్పటికీ మార్కెట్లో చూస్తే కొన్ని టీ ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారు, కొన్ని బ్రాండెడ్ ఫుడ్ ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారు. మీరు వాళ్ళు ఒక 100 అవుట్లెట్ ఓపెన్ చేస్తే యూ గో అండ్ ఆస్క్ 100 అవుట్లెట్స్. వాళ్ళు ఒక 10 or 20 లేటెస్ట్ అవుట్లెట్స్ వాళ్ళే బాగుందని చెప్తారు, కానీ పాత ఓల్డ్ అవుట్లెట్స్ వాళ్ళు రన్నింగ్ అవుట్ లేదని చెప్తారు. కానీ అదే ఫ్రాంచైజీ అమ్మిన ఓనర్ ఈజ్ గెటింగ్ రీచర్ డే బై డే. సో ఆ సిస్టమ్ని మార్చడానికి నేను ఈ బ్రాండ్ స్టార్ట్. మీరు ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసి దానికి ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. కాకపోతే మీరు ఎవరో నాకు తెలియదు, ఐఎమ్ ఎక్స్ పర్సన్. నేను మీ దగ్గరకు వచ్చి మీ ఫ్రాంచైజీ నాకు కావాలి అని చెప్పిన. సరే, మీరు ప్రైస్ అట్రాక్టివ్ చెప్పిండు, ఎక్సెట్రా చాలా విషయాలు అట్రాక్టివ్గా చెప్పిండు, నాకు నచ్చింది అని తీసుకోవచ్చా డైరెక్ట్గా? లేదు, లీగల్గా కరెక్ట్ ఉన్నారా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? ఏం చెక్ చేసుకోవాలి? మీ దగ్గరికి వచ్చి నేను ఏం అడగాలి? మీరు లీగల్గా కరెక్ట్ ఉన్నారా లేరా అంటే మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. నేను ఏం అడగాలి? అది కాకుండా మీరు ఇచ్చే ప్రోడక్ట్ జెన్యూనా కాదా? సో మీరు నిజంగానే మీరు ఇందాక ఏమన్నారు? బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ నాకు ఇంపార్టెంట్, ప్రాఫిట్స్ కాదన్నారు. ప్రాఫిట్ లేకుండా ఎవరు పని చేయరు. ఇందులో మీకు కూడా ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది. సో అది ఓకే, బిజినెస్ కోసం మీరు అట్లా చెప్పినేమో. కాకపోతే బ్యాక్ ఎండ్లో ఏదో ఒకటి ఉంటుంది. రూపాయి లాభం లేదు ఎవరైనా బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయలేరు, అంతే కదా బేసిక్గా. సో నేను మీ దగ్గరకు వచ్చిన, నేను ఏం చెక్ చేసుకోవాలి మీ దగ్గర ఫస్ట్? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగేవారు. ఫస్ట్ థింగ్, మీరు అడిగిన క్వశ్చన్ ప్రతిదానికి ఒక 1 by 1 ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ థింగ్, కంపెనీ ఏదైనా బ్రాండ్ ఫుడ్ ఫ్రాంచైజ్ ఆర్ ఎనీథింగ్ వెళ్ళినప్పుడు అది రిజిస్టర్డా కాదా చూసుకోవాలంటే మీరు ఓనర్ని అడగవచ్చు. మీరు మామూలుగా ఎనీ ఫ్రాంచైజీలో వెళ్తే ఇక్కడ మీరు ఎప్పుడు డైరెక్ట్ ఏ ఓనర్తో కమ్యూనికేషన్ కానీ ఏ బ్రాండ్లో మీరు చూడరు. కానీ ఈ ఫ్రాంచైజీలో నేను ఆల్వేస్ వెల్కమ్ విత్ మై ఫోన్ నంబర్. ఎనీ టైం మీరు ఎనీ టైం కాల్ చేసినా నేను అవైలబుల్ ఉంటాను ప్రతి కస్టమర్కి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు వెరిఫై చేసుకోవాల్సిందంటే జిఎస్టీ నెంబర్ అందరికి కామన్గా ఉంటుంది, కాకపోతే ఇట్ హ్యాస్ ఎ వెబ్సైట్, అది కూడా కామన్గా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎనీ రిజిస్టర్డ్ కంపెనీ. కంపెనీ అంటే ఏంటండి, ఇప్పుడు బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే ప్రైవేట్ లిమిటెడా, ఎల్ఎల్పియా, దాని ఓనర్ ఎవరు, దాని పార్ట్నర్స్ ఎవరు, దాని పాన్ కార్డ్ ఏంటి, దాని జిఎస్టీ ఏంటి, దానికి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉందా, గవర్నమెంట్ రిజిస్టర్డా కాదా, దానికి మళ్ళీ ట్రేడ్ మార్క్ ఉందా, ట్రేడ్ మార్క్, కాపీరైట్ రిజిస్టర్డ్, ఈ 4 మీరు అడగచ్చు. అడిగితే నా కంపెనీ అయితే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. మీరు మార్కెట్ చాలా చూస్తుంటారు, ఏ కంపెనీ కానీ R రౌండ్లో, TM రౌండ్లో పైన మన కంపెనీకి ఉంది. ఓకే,
మన కంపెనీకి ఉంది. వాళ్ళు లేని వాటికి కూడా మనం చెప్తాం. మనకు 3-4 బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి అదే కంపెనీలో లేని వాటికి అంత ప్రాసెస్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అది కూడా చూపించేస్తాం. ఓకే, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఇది. అండ్ ఇంకోటి అడిషనల్గా మనం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేపించాం. సో నౌ డేస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ రిజర్వ్ క్యాస్ట్కి ఎంఎస్ఎంఈ లోన్స్ వస్తాయి. సో మనం ఎట్ ద మూమెంట్ లోన్స్ ప్రొవైడ్ చేయట్లేదు, బట్ ఎనీబడి హూ ఇస్ ఎలిజిబుల్ వాళ్ళు డైరెక్ట్ స్టేట్ బ్యాంక్స్కి వెళ్ళి వాళ్ళ ప్రొసీజర్ ఏమి ఉంటుందో, ఎవరి మూవ్మెంట్కి అయితే ఒక ప్రొసీజర్, రిజర్వ్ క్యాస్ట్కి అయితే ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయితే మనం ఎస్టిమేషన్ ఇస్తాం కదా, దాని మీద గవర్నమెంట్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇలాంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్. సో అంటే ఈ బిజినెస్ నేను పెట్టుకోవాలనుకుంటున్నా, నాకు లోన్ కావాలి అంటే లోన్ ఇస్తారు. నేను లెటర్ హెడ్ మీద, బికాస్ ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ కాబట్టి మన కంపెనీ లెటర్ హెడ్ మీద రౌండ్ స్టాంప్ వేసి ఎస్టిమేషన్ వేసి ఇస్తే కస్టమర్కి ఆయన ఎలిజిబుల్ ఉంటే అవైల్ చేసుకోవచ్చు. రైట్ నౌ నేను ఆ ప్రాసెస్ చేయట్లేదు లిమిటెడ్ స్టాఫ్కి. వన్స్ వి గో ఇన్ టు ఫ్యూచర్ వెన్ ద అవుట్లెట్స్ ఇంక్రీజ్ అండ్ స్టాఫ్ స్ట్రెంత్ ఇంక్రీజ్, అప్పుడు ఆ ప్రాసెస్ కూడా మేము చేయాలనుకుంటున్నాం ఫ్యూచర్లో. ఓకే, దిస్ ఈస్ ద డాక్యుమెంట్స్ వీ నీడ్ టు వెరిఫై. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి. ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటంటే మనము ఇచ్చే డాక్యుమెంటేషన్ మీద అండ్ టేస్ట్ బర్డ్స్ మీద డిపెండ్ అయ్యే ఇన్ హౌస్ ప్రోడక్ట్స్ ఇవి. మనం ఏం చేస్తాం, ఇన్ హౌస్లో మేము మైనీస్ చేస్తాం. అండ్ రీసెంట్గా మీరు గుర్తుపెట్టుకుని ఉంటే ఎగ్ బేస్డ్ మైనీస్ని కొన్ని రోజులు బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యే పిల్లలకి అవుతున్నాయి. కానీ నేను పాస్ట్ 6 years నుంచి వెజ్ వాడుతున్నాను మైనీస్. ఓకే, all mayonnaises like 4 to 8 types which we use in our brand are completely veg and shelf life is 3 to 4 months. Okay, so there is no chance of getting spoiled or anything. In నేను ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ రాసిస్తా కదా, నేను దాంట్లో రాసిస్తాను. ఓకే, ఈ పాయింట్ నేను నోటిఫై చేస్తాను. సో యూ కెన్ బి ఎప్పుడైనా మీకు ఫుడ్ పాడైనా ఏదైనా నన్ను అడగచ్చు. సో ఎందుకంటే మేము ఎగ్ బేస్ వాడట్లేదు కాబట్టి పాడే ఛాన్సెస్ లేదు. ఎగ్ బేస్ అయితే 1-2 days ఉంటుంది. ఓకే, అవునా కదా. సో ఇది ఒకటి పాయింట్. సెకండ్, సో మన టేస్ట్ క్వాలిటీకి ఏంటంటే రీజన్ ఒకటి వెజ్, రైట్. సెకండ్, అండ్ ఐఎమ్ గివింగ్ యూ రిటర్న్ ఇన్ ద ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ దట్ షెల్ఫ్ లైఫ్ ఇస్ 3 to 4 months. ఓకే, మీరు ఒకసారి ప్రోడక్ట్ మా కంపెనీ దగ్గర కొన్నారు అనుకోండి, 3 months ఎందుకు నిలబెడతారు, వాడేస్తారు కదా. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 15 days అయిపోతుంది. ఎందుకంటే అవర్ ఈస్ జీరో వేస్టేజ్ మోడల్. సో మీకు మీ ఏరియా బట్టి, మీ బిజినెస్ బట్టి మేము ఒక ప్రొజెక్షన్ ఇస్తాం. సార్ దిస్ మచ్ ఈ స్టాక్ ఇది పెట్టుకోండి, కోర్ ఐటమ్స్, రెగ్యులర్ ఐటమ్స్, బన్స్, ఆనియన్స్ ఇవన్నీ ఇంట్లో తెచ్చుకోండి, పన్నీర్ ఇంట్లో తెచ్చుకోండి, చికెన్ ఇంట్లో తెచ్చుకోండి అంటాం. ఎవ్రీ టైం మీరు 2 days ఆర్డర్ పెట్టమంటాం. సో దిస్ జీరో వేస్టేజ్ మోడల్. ఫస్ట్ థింగ్ అప్పట్లో చెప్పాను, షెఫ్ అవసరం లేదు, అది షెఫ్ లెస్ మోడల్. అండ్ దిస్ పాయింట్ కవర్స్ దట్ వీఆర్ జీరో వేస్టేజ్ మోడల్. Zero wastage model and veg mayonnaise and quality of product, taste and quality and customers feedback. And you can go anytime to any franchise taking person. Franchise తీసుకున్న పర్సన్స్ ఉన్నారు కదా ఆల్రెడీ మార్కెట్లో. మన ఫ్రాంచైజీస్ ఉన్నాయి కదా 68 హైదరాబాద్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి టేస్ట్ బాగుంటేనే తీసుకున్నారా లేదా అని. అండ్ ఇప్పుడు కూడా చెప్తాను, మీరు మా అవుట్లెట్ రీచ్ అవ్వండి, ఎప్పుడైనా ఎనీ అవుట్లెట్ మీరు టేస్ట్ బాగా నచ్చితేనే ఫ్రాంచైజ్ తీసుకోండి, టేస్ట్ నచ్చకపోతే తీసుకోకండి.